హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు అమ్లూస్ కిచెన్. ఈరోజు కన్నడలో చేసుకునే కోసంబరి చేస్తున్నాను. మన పక్క వడపప్పు అంటాము. ఇందుకు ముందుగా పెసరపప్పుని 1 అవర్ నానబెట్టుకొని, శుభ్రంగా కడిగేసి, నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. తర్వాత ఈ పెసరపప్పులో సన్నగా తరిగిన కీరాదోస ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర ఏసుకుంటున్నాను. తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుముకునింది కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ ఏసుకొని రుచికి సరిపడినట్టు బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలేసాక ఆవాలు చిటపటలాడాక ఎండుమిరపకాయలు 2 అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ తిరగమాతని ఈ ముందు రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ ఎండాకాలం చాలా మంచిది. ఈ పెసరపప్పుతో ఏ ఐటెమ్స్ చేసుకొని తిన్నా కూడా ట్రై చేయండి ఒకసారి.